క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మనం మత్తయి సువార్తలో చూస్తున్నాము. యేసుప్రభువు వారు తెలియజేస్తున్నారు కదా, ఆకాశమును భూమిని గతించిపోయిన కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆకాశమును భూమియు గతించిపోవడము ఎంత కష్టమో దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతయు నెరవేరుతుందట. అంటే యేసుప్రభువు వారిని చూసినప్పుడు, యేసుప్రభువు వారి బోధలు చూసినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా శాస్త్రులు పరిసయ్యులు భావించారు. కానీ ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చారు. తండ్రి యొక్క మనస్సు ఎరిగి ఆయన పనిచేస్తున్నారని వారు గ్రహించలేకపోయారు. అలా ఏమనుకున్నారు అని అంటే, ఆ ధర్మశాస్త్రంలో చేస్తే చాలు, ధర్మశాస్త్రంలో చెప్పబడినది చేస్తే చాలు అనుకున్నారు. కానీ యేసుప్రభువు వారు ధర్మశాస్త్రంలో చెప్పబడిన బయటి క్రియలే కాదు, మన హృదయ అంతరంగాల్లో కూడా మార్పు రావాలని తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. అందుకే వాళ్ళ ఆలోచనలకు విరోధంగా ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్నారు కదా, ఆకాశమును భూమియు గతించిపోయిన కానీ అంటున్నారు. అంటే ఆకాశం భూమి గతించిపోవడం ఎంత కష్టమో, అది ఎంత అసాధ్యంగా అనిపిస్తుందో అంతే విధంగా ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు, అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చారు, దేవుడే ఆ ఆజ్ఞల్ని ఇచ్చారు, దేవుడే ఆ కట్టడల్ని ఇచ్చారు, దేవుడే ఆ మాటల్ని ఇచ్చారు. కనుక దానిలో నుండి ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదట. అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి నేను వచ్చాను, దానిలో ఒక పొల్లైనను అంటే ఒక చిన్న అక్షరమైనను చిన్న సున్నా అయినను అంటే ఒత్తులు కూడా తప్పిపోవు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నారన్నమాట. ఏదైతే ధర్మశాస్త్రం యేసుప్రభు దేవుడు ఇచ్చారో దాని అంతటి ప్రకారం యేసుప్రభు వారికి చేయబడిందనమాట. వాళ్ళ అన్యాయపు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ సిలువలో ఆయన బలియాగం చేసినప్పుడు అదంతా కూడా ధర్మశాస్త్రంలో ఒకరు తప్పు చేస్తే అపరాధ పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, అవన్నీ ఏ బలులు ఎలా చేయాలో అలాగా యేసుప్రభు వారు సిలువలో సహించినట్టుగా బలి అయిపోయినట్టుగా మనము చూడకుంటాం. అందుకే ఆయన సిలువలో ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా నెరవేర్చారు. కనుక ఇప్పుడు మనము ధర్మశాస్త్రములో కాకుండా దేవుని వాక్యంలో, దేవుని కట్టడలో, క్రొత్త నిబంధనలో చెప్పబడిన వాక్యానుసారంగా మనం జీవించడానికి యేసయ్య మార్గం తెరిచామట. మనము పాత నిబంధన ప్రకారంగా బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా మనము బలులను అర్పించాల్సిన అవసరం లేదు అన్నమాట. ఎందుకు అనంటే యేసుప్రభువు వారే మన కొరకు బలి అయిపోయారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే ఒక పొల్లైనను సున్నాయినను తప్పిపోదని చెప్తున్నప్పుడు వాక్యంలో నుండి కూడా ఒక పొల్లైనను సున్నాయిను తప్పిపోదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది కదా, ఈ వాక్యంలో ఏది చేర్చినా ఏది తీసేసినా ఆ తెగుళ్ళు వస్తాయి అని అంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి మనము సిద్ధపడే వారంగా, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిచే వారంగా ఉండాలి. అట్టి విధంగా మనం నడిచినప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారుగా మార్చబడతాము. దేవుడు మనల్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నందుకు దేవునికి స్తుతులు కలుగునుగాక. దేవుడిచ్చిన వాక్యానుసారముగా మనం జీవిస్తూ ఆయనకు మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.